ఏ వాట్సాప్ గాయస్, నేను మీ యోగి. అందరిలో ఉన్నారు. నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నా. చాలా రోజులైపోతుంది మనం ఒక మంచి వ్లాగ్ తీసైతే. ఈరోజు వ్లాగ్ తీస్తున్నా. ఇన్ని రోజులు వ్లాగ్ తీయనందుకు సారీ. కాంపిటీషన్ తర్వాత నుంచి అసలు వ్లాగ్స్ తీయలేదు. ఎందుకంటే ఫుల్ బిజీ అయిపోయినా. ఎగ్జామ్స్, కాలేజ్ అన్నీ అయ్యాయి చూసుకుంటూ. ఈ రోజు నుంచి ఫుల్ అన్ని వ్లాగ్స్ తీసి పెడుతూనే ఉంటా. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో జల్దీ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. మన వీడియో ఫస్ట్ మీరే చూడాలని. చాలా మంది అడుగుతున్నారు కదా, అసలు నువ్వు ఏం బల్క్ చేస్తున్నావా, కట్ చేస్తున్నావా, ఏం చేస్తున్నావు అని. ఈ వీడియోలో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను నా ఫుల్ డే ఆఫ్ ఈటింగ్ పెడతాను, నా ఫుల్ డే ఆఫ్ రొటీన్ కూడా పెడతాను అలానే. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా లేట్ చేయకుండా. మార్నింగ్ లేచిన వెంటనే మంచిగా బ్రష్ చేసుకొని జర ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ ఐస్ వాటర్లో డిప్ చేస్తా ఫేస్. ఎందుకంటే మనకు కూడా కొంచెం స్కిన్ కేర్ ఎక్కువ, స్కిన్ మీద జర ఫోకస్ ఎక్కువ పెడతాను నేను కూడా. డైట్లో మంచిగా డైట్ మెయింటైన్ చేస్తే స్కిన్ ఇంకా మంచిగా అవుతుంది, దీనిలో కూడా మంచిగా అవుతుంది ఎట్లయినా. ఓకేనా. ఐస్ వాటర్లో డిప్ చేసిన తర్వాత నా స్కిన్ కేర్ కంప్లీట్ చేసుకొని ఒక మంచి బ్లాక్ కాఫీ తాగిన తర్వాత అప్పుడు నా ఫస్ట్ మీల్ కంప్లీట్ చేసుకుంటాను నేను. అండ్ ఐ యూజ్ దిస్, ఇది చాలా బాగుంటుంది నిజంగా. ఎవరికైనా కావాలో డిఎం చేయండి. జస్ట్ అంతే గైస్. మన బ్లాక్ కాఫీ కూడా రెడీ చేసుకొని తాగుతున్నా. డైలీ బ్లాక్ కాఫీ తాగండి. అసలు ఆ ఛాయ్లు, బిస్కెట్లు, సమోసాలు అన్నట్టు మార్నింగ్ పూట ఇవన్నీ పెట్టుకోకండి. బ్లాక్ కాఫీ చాలా మంచిది హెల్త్కి. ఎండలో కూర్చుంటే మొత్తం చిరాకు చిరాకు అనిపిస్తుంది నిజంగా. పొద్దున మంచిగా అనిపిస్తుంది కానీ ఇప్పుడేమో చిరాకు అనిపిస్తుంది. అసలు కాంపిటీషన్ తర్వాత డిసిప్లిన్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. మీరు ఆ కాంపిటీషన్లో ఉన్నప్పుడేమో మొత్తం కాంపిటీషన్ ప్రిప్ అనే మైండ్లో నడుస్తుంది, కానీ కాంపిటీషన్ తర్వాత చాలా చిరాకు అనిపిస్తుంది నిజంగా. ఏదనిపిస్తుంది అంటే బల్కింగే కదా, అడ్డమైన బల్కింగ్ చేద్దాంలే, ఇట్లనే బల్కే కదా అని మజిల్ పెరిగిపోతుందిలే అని అనుకుంటారు, కానీ అసలు మజిల్ అంత ఈజీగా పెరగదు. ఇందాక మీతో చెప్పాను కదా, అసలు బల్కింగ్ చేస్తున్నాను, కటింగ్ చేస్తున్నాను అన్నట్టు కదా. అసలు నేను బల్కింగ్ చేస్తలేను, కటింగ్ చేయట్లేదు. నేను రీఫిట్ డైట్లోనే బతుకుతున్నా అట్లా. ఎందుకంటే ఇప్పుడు ఫ్యాట్ మస్కులర్ వచ్చినప్పుడు మనము మళ్ళీ బల్కింగ్ చేస్తాం. మళ్ళీ నెక్స్ట్ కాంపిటీషన్ కానీ కొంచెం మజిల్ గెయిన్ చేసుకోవడానికి బల్కింగ్ చేస్తాము. ఇక్కడ ఒక మిస్టేక్ అయిపోతుంది. ఏంటంటే ఈ ఫ్యాట్ మస్కులర్ వచ్చినప్పుడు మీరు బల్కింగ్ చేసేటప్పుడు ఒకటేసారి మీరు ఈజీగా మనం మెయింటైన్ క్యాలరీస్ కన్నా ఒక 200 క్యాలరీస్ 300 క్యాలరీస్ ఎక్కువ చేస్తాం కదా. చేసినప్పుడు మన బాడీ ఉంటుంది చూసినప్పుడు, ఫ్యాట్ మస్కులర్ వచ్చిన బాడీ అది ఊరిక ఫ్యాట్కి కన్వర్ట్ అయిపోతుంది. వాటర్ ఇంటేక్ అయిపోతుంది ఈజీగా బాడీలోకి. ఇట్లా ఏదో ఒకటి అయిపోతుంది, ఫ్యాట్ ఇంటేక్ అయిపోతుంది ఈజీగా. మనకేమో లావ్ అయిపోతాం ఫాస్ట్ కాదు. అదేమో మనం బల్కింగ్ అనుకుంటాం. మనం చేయాల్సింది ఏంటో తెలుసా, మనం మెయింటైనింగ్ క్యాలరీస్ కన్నా ఒక 5 వీక్స్ 4 వీక్స్కి 5 వీక్స్కి 50 క్యాలరీసే పెంచాలి అంతే. 50 క్యాలరీసే పెంచాలి. మీరు ఒకటేసారి 200 300 పెంచారనుకో, అది మీరు బల్కింగ్ అనుకుంటారు. అది అడ్డమైన బల్కింగ్. అసలు బల్కింగ్ అంటే మనకి వారానికి 0.5 0.2 కేజీసే పెరగాలి. అదే జర లీన్ బల్క్ అంటారు దాన్ని. ఓకేనా. ఈరోజు బ్లాగ్లో మాట్లాడదాం ప్రతి ఒక్కటి, చెప్తాను ఏం తింటున్నాను అసలు చూపిస్తాను మీకు కూడా. చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమో ప్రశాంత్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే నాకు పిచ్చిలు అవుతుంది. చేసుకుంటారా ఎందుకు ఊరుగా. అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ బ్రేక్ఫాస్ట్. నేను నా ఫస్ట్ బ్రేక్ఫాస్ట్లో ఓట్ మీల్ తింటా, కానీ ఇక తినబుద్ధి కానప్పుడు ఇలా షేక్గా చేసుకుని తాగుతాను. ఇవి నాకు ఫస్ట్ నుంచి అలవాటు, ఇట్లా షేక్గా చేసుకుని తాగడము. ఇట్లా నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ మీరు ఈ బోండాలు, బజ్జీలు, పొద్దున్న దోశలు, మసాలా దోశలు, పన్నీర్ దోశలు ఇవన్నీ తినడం ఆపండి. ఇట్లా ఎందుకంటే ఇలా వెయిట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వెయిట్ ఎక్కువైపోయినా చిరాకు అనిపిస్తుంది ఇట్లా అని. వీళ్ళు చాలా ఆపాలి. ఎందుకంటే చాలా క్యాలరీస్ వస్తాయి. బోండా తింటే బోండాలానే తయారవుతారు. నేను చెప్తున్నా, బోండాలు తింటే బోండాలానే తయారవుతారు. ముందర అవన్నీ ఆపండి. మరి ఏం తినచ్చు మార్నింగ్ పూట అంటే చాలా ఉన్నాయి. ఓట్స్ తినండి. ఓట్స్ చాలా మంచివి. ఓట్స్ మీకు నచ్చవు అంతే. మీకు ఫస్ట్ ఎవరికి నచ్చవు, తింటుంటే నచ్చుతాయి. పొద్దున నాకు టిఫిన్ చేయబుద్ధి అవుతుందంటే ఒక 4 ఇడ్లీలు తినండి. 4 ఇడ్లీలతో పాటు ఒక 2 గుడ్లు ఇలా తినండి. అండ్ వే ప్రోటీన్ కొనుక్కోండి. వే ప్రోటీన్ ఉన్న వాళ్ళు మంచిగా మార్నింగ్ షేక్ చేసుకొని తాగండి. ఇంకా దానికన్నా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే బ్రెడ్ ఆమ్లెట్ తినండి. అది కూడా చాలా మంచి సోర్సు. గుడ్ ప్రోటీన్ వస్తుంది, గుడ్ ఫ్యాట్స్ వస్తాయి, గుడ్ కార్బ్స్ వస్తాయి, అన్నీ మంచిగా ఉంటుంది. మీకు కూడా హెల్త్ చాలా మంచిగా ఉంటుంది. ఆ బోండాలు, బజ్జీలు తినడం ఆపండి ఫస్ట్లో. ఇది తాగిన తర్వాత నా నెక్స్ట్ మీల్ ఏంటో, మధ్యాహ్నం మీల్ ఏంటో టేక్లో చూపిస్తాను. సో గైస్, ఇదైతే నా మధ్యాహ్నం మీలు. మీకు ఈరోజు నా ఫుల్ డే ఆఫ్ ఈటింగ్లో ఇది నా మధ్యాహ్నం మీల్ ఈరోజు అయితే. దీంట్లో ప్రతి ఒక్కటి యాడ్ అయి ఉంటాయి. కార్బ్స్, ఫైబర్, ప్రోటీన్ అండ్ సమ్ ఫ్యాట్స్. ఇప్పుడైతే నేను కరెక్ట్గా 200 గ్రామ్స్ కుకుంబర్, 150 గ్రామ్స్ చికెను, ఒక 200 గ్రామ్స్ రైస్, అండ్ ఇంట్లో చేసిన ఒక 50 గ్రామ్స్ కర్రీ. ఏ కర్రీ అయినా ఒక 50 గ్రామ్స్. పూర్తిగా బల్క్ అయితే ఏం చేయట్లేదు.
చాలా క్లీన్‌గా, చాలా నీట్‌గా చేస్తున్నా. ఎందుకంటే ఫ్యాట్ టు మస్క్యులర్ వచ్చినప్పుడు, మళ్ళా నువ్వు బల్క్ చేసినప్పుడు ఈజీగా ఫ్యాట్ పుట్ ఆన్ అయిపోతది బాడీలో. ఎందుకంటే ఫ్యాట్ నుంచి వచ్చినావు కాబట్టి ఊరికనే పుట్ ఆన్ అయిపోతది. ఇక్కడ వచ్చిన లాజికే ఇది కదా! జిమ్ చేసి వచ్చి డైట్ తింటే చాలు అనుకుంటారు కదా! కానీ ఇక్కడ ఒక రూల్ పాటిస్తది. ఏందంటే అది స్టెప్ కౌంట్. స్టెప్ కౌంట్ చాలా ఇంపార్టెంట్ దీంట్లో. ఎందుకంటే స్టెప్ కౌంట్ చేస్తూ ఉంటే నీ క్యాలరీస్ ఒకవైపు ఈజీగా బర్న్ అయిపోతాయి. అది చెయ్యకుండా ఉత్తి డైట్ చేసి జిమ్ చేస్తే మాత్రము అది కష్టం ఇంకా. అంత అంత ఈజీగా తగ్గవు. అంత జల్దీ ఏం తగ్గవు. స్టెప్ కౌంట్ కూడా చాలా మ్యాండేటరీ. దీనిలో చాలా రూల్ పాటిస్తది మ్యాండేటరీ అది. కటింగ్ టైమ్‌లో ఉన్నప్పుడు కూడా చాలా పెద్ద రూల్ పాటించేది ఏందంటే స్టెప్ కౌంట్ ఒకటే. ఆ స్టెప్స్ వల్లనే చాలా క్యాలరీస్ బర్న్ అయితాయి. అండ్ కండిషన్ కూడా చాలా మంచిగా వస్తది. అర్థమవుతుందా? అలా అని కొంతమంది బల్క్‌లో ఉన్నప్పుడు అడ్డమైన గడ్డంతా తిని అది బల్క్ అంటారు. అది బల్క్ కాదు, కొవ్వది. తర్వాత మీరు మజిల్ కట్ చేసేటప్పుడు అసలు మీరు కటింగ్ చేసేటప్పుడు పిచ్చగా చాలా కష్టమైపోతది. మళ్ళా ఫ్యాట్‌ని డ్రాప్ చేసుకుంటూ రావాలి. దానికన్నా మనం క్లీన్‌గా బల్క్ చేస్తే చాలు గదా! తర్వాత కొంచెం ఫ్యాట్‌ని మనం తగ్గించుకుంటూ రావచ్చు. కానీ ఈ మీల్ తింటూ నువ్వు అంతా ఇప్పుడు అనుకోవచ్చు, ఈ మీల్ తింటూ చాలా మజిల్ పెరుగుతదా అంటే పెరగదు అంత ఈజీగా. అసలు చాలా కష్టము మనం పెరగాలంటే, మజిల్ పెరగాలంటే ఇయర్‌లో మొత్తం ఎంత కరెక్ట్ డైట్ మెయింటైన్ చేసినా కూడా అట్‌లీస్ట్ ఒక 3-4 కేజీసే పెరుగుతది. మీరు దాన్ని ఈ బల్కింగ్ చూసుకొని చాలా హ్యూజ్ ఉన్నాడు, చాలా ఫుల్ మజిల్ పెరిగిపోయిందేమో అనుకుంటారు. మజిల్ ఏమంత ఈజీగా పెరగదు. మీరు చూడొచ్చు చాలా మందిని. మీల్ నా డిన్నర్ మీలు. మళ్ళీ డిన్నర్ మీల్ ఏం సెపరేట్‌గా దానిలో ఏం కొత్తగా తినను. ఈవినింగ్ మీల్ అంటే ఈవినింగ్ మీల్‌లో కొన్ని ఎగ్స్, ఒక 3 ఎగ్స్, 100 గ్రామ్స్ ఏమో స్వీట్ పొటాటో అండ్ ఒక బ్లాక్ కాఫీ. మార్నింగ్ తాగుతా, ఈవినింగ్ తాగుతా బ్లాక్ కాఫీ. ఇక నేను ప్రీ వర్కౌట్ ఏం తీసుకోను. ప్రీ వర్కౌట్‌ల మీద పైసలు ఎక్కువ ఖర్చు పెట్టను. ఏదైనా మనకి అన్న వాళ్ళు ఏమైనా స్పాన్సర్ చేసినప్పుడు అవే వాడుకుంటూ ఉంటా. నేనైతే వాటికి డబ్బులేం పెట్టను. ఇలా నా డైలీ ఇంటేక్ అనేది కంప్లీట్ చేసుకుంటాను నేనైతే ఈజీగా. కానీ అప్పుడప్పుడు క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి. క్రేవింగ్స్ ఆపుకోవడానికి కొంచెం కష్టమైతది. డైట్ కోకులు తాగుతా కావాలని. డైట్ కోకులు అంటే దానిలో ఏ షుగర్ ఉండదు. జీరో క్యాలరీస్ కాబట్టి అయి తాగుతూ ఉంటాం మనం క్యాజువల్‌గా. అండ్ ఈవినింగ్ గూడా నా వర్కౌట్ ఏమైనా ఉంటే చూపిస్తా మీకు. స్టే ట్యూన్. అండ్ నా కరెంట్ ఫిజిక్ గూడా ఇప్పటికి నేను 73 కేజీస్ ఉన్నా. అరౌండ్ ఒక 2000 క్యాలరీస్ అయితే తింటున్నా ఇప్పటికైతే. సబ్స్క్రైబ్ చేసుకోలేదో జల్దీ ఎళ్లి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో నా ఏ కాంపిటీషన్ ఆడుతున్నానో నెక్స్ట్ మీకు అప్డేట్ ఇస్తాను కన్ఫర్మ్‌గా. ఇంకా చాలా విషయాలున్నాయి మనం మాట్లాడుకోవడానికి. అప్పటి వరకు స్టే ట్యూన్.